వాట్ ఈజ్ ఆప్టికల్ యాక్టివిటీ? ఆప్టికల్ యాక్టివిటీ అంటే ఏంది? ది ఆర్గానిక్ కాంపౌండ్స్ విచ్ కెన్ రొటేట్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ఆర్ కాల్డ్ యాజ్ ఆప్టికల్ యాక్టివిటీ. అంటే మన ఆర్గానిక్ కాంపౌండ్ ఉంది కదా, ఆ ఆర్గానిక్ కాంపౌండ్కి ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని పాస్ చేసినప్పుడు అది ఆ ఆర్గానిక్ కాంపౌండ్ రొటేట్ అయితే దాన్ని ఆప్టికల్ యాక్టివిటీ అంటారు. సో ఈ ఆప్టికల్ యాక్టివిటీ షో చేయాలంటే కాంపౌండ్ ఖైరల్ సెంటర్ని కలిగి ఉండాలి. అంటే ఖైరల్ సెంటర్నే ఖైరల్ కార్బన్ అని కూడా అంటాము, లేకపోతే అసిమెట్రిక్ కార్బన్ అని కూడా అంటాము. ఖైరల్ కార్బన్ అంటే ఏంది? ఒక కార్బన్ ఆటమ్ అనేది 4 డిఫరెంట్ గ్రూప్స్ లేకపోతే 4 డిఫరెంట్ ఆటమ్స్తో అటాచ్ అయి ఉంటే దాన్ని ఖైరల్ కార్బన్ అంటాము. So the molecule which is non-superimposable on its image is exhibits optical activity. సో ఈ మన మాలిక్యూల్ ఉంది కదా, ఈ మాలిక్యూల్ అనేది మిర్రర్ ఇమేజ్ కలిగి ఉండాలి. తర్వాత నాన్ సూపర్ ఇంపోజబుల్గా ఉంటే అది ఆప్టికల్ యాక్టివిటీని షో చేస్తుంది. మిర్రర్ ఇమేజ్ అంటే ఏంది? సో ఇది మన మాలిక్యూల్ కదా, ఈ మాలిక్యూల్కి మిర్రర్ ఇమేజ్ వచ్చేసి ఇది అవుతుంది. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మిర్రర్ ముందర నిలబడండి, మీ రైట్ హ్యాండ్ మిర్రర్లో ఎలా కనిపిస్తుంది? లెఫ్ట్గా కనిపిస్తుంది కదా. అంటే సో ఇదే మిర్రర్ ఇమేజు. అండ్ నాన్ సూపర్ ఇంపోజబుల్ అంటే ఏంది? ఈ స్ట్రక్చర్ ఉంది కదా, ఈ స్ట్రక్చర్ని తీసుకెళ్ళి ఈ స్ట్రక్చర్ పైన పెడితే, అంటే మిర్రర్ ఇమేజ్ పైన పెడితే ఏమవుతుంది? ఈ హైడ్రోజన్ పైన ఈ OH వస్తుంది, ఈ OH పైన హైడ్రోజన్ వస్తుంది. అంటే ఇది నాన్ సూపర్ ఇంపోజబుల్ అంటే సేమ్, అంటే ఈ హైడ్రోజన్ పైన హైడ్రోజను, OH పైన OH, CH3 పైన CH3, C2H5 పైన C2H5 సేమ్గా వస్తే అది సూపర్ ఇంపోజబుల్, డిఫరెంట్గా వస్తే అది నాన్ సూపర్ ఇంపోజబుల్. సో మాలిక్యూల్ అనేది మిర్రర్ ఇమేజ్ని కలిగి ఉండాలి. నాన్ సూపర్ ఇంపోజబుల్గా ఉంటే అది ఆప్టికల్ యాక్టివిటీని షో చేస్తుంది. సో ఇప్పుడు ఎనాన్షియోమర్స్ గురించి తెలుసుకునే ముందర ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అంటే ఏందో తెలుసుకుందాం. ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అంటే మన లైట్ ఉంది కదా, అంటే ఆర్డినరీ లైట్ సోర్స్ అనేది అంటే లైట్ వెలగాలంటే కరెంట్ని పాస్ చేసినప్పుడు లైట్ అనేది వెలుగుతుంది కదా. సో అప్పుడు లైట్ వెలిగినప్పుడు అది అన్ని డైరెక్షన్లో స్కాటర్డ్ అవుతుంది. సో ఈ లైట్ని, ఆర్డినరీ లైట్ని నికోల్ ప్రిజంలో పాస్ చేసినప్పుడు, అంటే మనకి నికోల్ ప్రిజం అనేది అవసరం, ఎందుకు? ప్లేన్ పోలరైజ్డ్ లైట్ కావాలంటే. సో ఈ ఆర్డినరీ లైట్ని నికోల్ ప్రిజంలోకి పాస్ చేసినప్పుడు ఆ నికోల్ ప్రిజం ఏం చేస్తుంది? ఇది మన సింపుల్ లైట్ కదా, అంటే ఆర్డినరీ లైట్ని ప్లేన్ పోలరైజ్డ్ లైట్గా కన్వర్ట్ చేస్తుంది. ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అంటే ఏంది? ఒకే డైరెక్షన్లో లైట్ని పాస్ చేస్తే దాన్ని ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అంటాము. ఆర్డినరీ లైట్ అంటే లైట్ అనేది అన్ని డైరెక్షన్లో స్కాటర్డ్ అవుతుంది. బట్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్లో లైట్ అనేది ఒకే డైరెక్షన్లో మాత్రమే స్కాటర్డ్ అవుతుంది. సో ఇది ప్లేన్ పోలరైజ్డ్ లైట్. ఇప్పుడు ఈ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని మన ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్, అంటే ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్ అంటే ఏంది? ఖైరల్ కార్బన్నే ఆప్టికల్లీ యాక్టివ్ కార్బన్ అంటాం కదా. అంటే 4 డిఫరెంట్ ఆటమ్స్ని కలిగి ఉంటే అది ఖైరల్ కార్బన్ అవుతుంది. సో ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్కి ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని పాస్ చేసినప్పుడు ఆ లైటు ఆర్గానిక్ కాంపౌండ్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తే అది డెక్స్ట్రో రొటేటరీనే ప్లస్గా డినోట్ చేస్తాము, లేకపోతే స్మాల్ d. ప్లేన్ పోలరైజ్డ్ లైటే ఆర్గానిక్ కాంపౌండ్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తే దాన్ని లీవో రొటేటరీ అంటాము. దాన్ని స్మాల్ l లేకపోతే మైనస్గా డినోట్ చేస్తాము. బట్ ఈ రొటేషన్స్ని పొలారిమీటర్ ద్వారా మెజర్ చేయొచ్చు. బట్ థియోరిటికల్గా డెక్స్ట్రో రొటేటరీ, లీవో రొటేటరీ అని చెప్పలేము. బట్ ఎక్స్పెరిమెంట్గానే ఈ డెక్స్ట్రో రొటేటరీ, లీవో రొటేటరీ అని చెప్పొచ్చు.
నెక్స్ట్ వన్ ఈజ్ ఎనాన్షియోమర్స్. ఎనాన్షియోమర్స్ని షో చేయాలంటే కాంపౌండ్ అనేది ఆప్టికల్లీ యాక్టివ్గా ఉండాలి. సో ఈ ఆప్టికల్లీ యాక్టివ్గా ఉన్న కాంపౌండ్స్ యొక్క 2 ఐసోమర్స్ని తీసుకుంటే, ఐసోమర్స్ అంటే ఏంది, సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ ఇన్ దే స్ట్రక్చర్స్ని ఐసోమర్స్ అంటాము. సో ఈ 2 ఐసోమర్స్లో స్ట్రక్చర్స్ అనేవి మిర్రర్ ఇమేజ్గా ఉండి నాన్ సూపర్ ఇంపోజబుల్గా ఉంటే దాన్ని ఎనాన్షియోమర్స్ అంటాము. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లాక్టిక్ యాసిడ్ని తీసుకుందాము. ఈ లాక్టిక్ యాసిడ్లో ఇది వచ్చేసి ప్లస్ లాక్టిక్ యాసిడ్ అండ్ దిస్ వన్ ఈజ్ మైనస్ లాక్టిక్ యాసిడ్. ప్లస్ అంటే ఏం చెప్పాము, సో ఈ ఆర్గానిక్ కాంపౌండ్కి ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని పాస్ చేసినప్పుడు ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అయితే అది డెక్స్ట్రో రొటేటరీ, అదే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అయితే అది లీవో రొటేటరీ అంటే మైనస్. సో ఇప్పుడు ఈ ప్లస్ లాక్టిక్ యాసిడ్ మైనస్ లాక్టిక్ యాసిడ్స్ 2 ఉన్నాయి కదా, ఈ 2 ఎలా ఉన్నాయి, మిర్రర్ ఇమేజ్గా ఉన్నాయి అంతే కదా. ఇది ఇటు సైడ్ ఉంది, OH అనేది రైట్ హ్యాండ్ సైడ్ ఉంది, ఇటు సైడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంది. సో ఇది మిర్రర్ ఇమేజ్ అండ్ నాన్ సూపర్ ఇంపోజబుల్. ఈ స్ట్రక్చర్ని తీసుకెళ్ళి దీనిపైన పెడితే డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది నాన్ సూపర్ ఇంపోజబుల్. సో ఇప్పుడు ఎనాన్షియోమర్స్ అంటే 2 ఐసోమర్స్ హూ స్ట్రక్చర్స్ ఆర్ నాన్ సూపర్ ఇంపోజబుల్ అండ్ మిర్రర్ ఇమేజ్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎనాన్షియోమర్స్. ఈ డాటెడ్నే ఏం చెప్తాము, మిర్రర్, ఇది మిర్రర్. Now coming to racemic mixture. Racemic mixture means equimolar mixture of optical isomers which not rotate plane polarized light due to mutual cancellation. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీకర్లో బ్యూటాన్ 2 ఆల్ యొక్క ఆప్టికల్ ఐసోమర్స్ అంటే ప్లస్ ఫాము మైనస్ ఫామ్ని ఈక్వల్గా తీసుకుంటే ఇక్కడ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని పాస్ చేసినప్పుడు ఫైనల్గా మనకి ఏ రొటేషను ఉండదు. దాన్ని రెసిమిక్ మిక్చర్ అంటారు. అంటే ఈ సొల్యూషన్కి ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని పాస్ చేసినప్పుడు ప్లస్ వచ్చి క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేయడం జరుపుతూ ఉంటే మైనస్ వచ్చి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తుంది. ఎందుకంటే బికాజ్ ఈక్విమోలార్ మిక్చర్ కదా, సో ఓవరాల్గా 2 రొటేషన్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. సో దెర్ ఈజ్ ఎ నో రొటేషన్ ఇన్ రెసిమిక్ మిక్చర్. సో ఈ రెసిమిక్ మిక్చర్ని ఎలా డిఫైన్ చేయొచ్చు, ద ఈక్విమోలార్ మిక్చర్ ఆఫ్ డెక్స్ట్రో అండ్ లీవో ఐసోమర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ రెసిమిక్ మిక్చర్. అంటే ఈక్వల్ ప్రపోర్షన్స్లో డెక్స్ట్రో లీవో 2 ఐసోమర్స్ ప్రెజెంట్ అయి ఉంటే దాన్ని రెసిమిక్ మిక్చర్ అంటాము. రెసిమిక్ మిక్చర్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ప్రిఫిక్సింగ్ స్మాల్ d, స్మాల్ l ఆర్ ప్లస్ ఆర్ మైనస్ బిఫోర్ ద నేమ్. అంటే ఈ రెసిమిక్ మిక్చర్ని రిప్రజెంట్ చేసేటప్పుడు నేమ్కి ముందర ప్లస్ అయినా పెట్టవచ్చు, లేకపోతే స్మాల్ d అయినా పెట్టవచ్చు. అంటే డెక్స్ట్రో రొటేటరీ, మైనస్ అంటే లీవో రొటేటరీ, అంటే స్మాల్ ఎల్గా కూడా రిప్రజెంట్ చేయొచ్చు నేమ్కి ముందర. సో ఇక్కడ చూడండి, ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను. ప్లస్ అంటే డెక్స్ట్రో రొటేటరీ, మైనస్ అంటే లీవో రొటేటరీ.